గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే సోదరులు భారత పౌర ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారు, ఈనాడు రామోజీ గ్రూప్ సంస్థల యొక్క చైర్మన్ శ్రీ కిరణ్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ రంగాల ప్రముఖులు అందరికీ నమస్కారాలు. ఈ రమణ గారు చాలా అర్థవంతమైన ప్రసంగం చేశాడు. ఆలోచించదగింది కూడా. ముందున్న వాళ్ళు, వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా మాతృభాషను కాపాడుకోవాలి, దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ విషయంలో మనం కానీ బాగా చొరవ తీసుకుంటే అది రామోజీరావు గారికి మనం అర్పించేట ఒక మంచి నివాళి అవుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మనం ఒక మహోన్నతమైన వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, అక్షర శక్తికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన పాత్రికేయ రాజర్షి అని చెప్పవచ్చు. ఆయన శ్రీ రామోజీరావు గారు, వారిని మనం ఇవాళ స్మరించుకుంటూ ఉన్నాం. స్వయం కృషి, క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, కార్యదీక్షలే ఆయుధాలుగా అనేక రంగాల్లో విజయాలు సాధించి భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేసిన శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. శ్రీ రామోజీరావు గారు లేని రామోజీ ఫిలిం సిటీని, రామోజీరావు గారు లేని ఈనాడుని, వారు నిర్మించిన ఇతర సంస్థలని నేను ఈరోజు కూడా వారు లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకున్నాను. అలాంటి గొప్ప ముద్ర ప్రజా జీవితంపై వేసినట్టు మహనీయుడు ఈ మధ్యకాలంలో మనకు మరొకరు కనపడరు. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. జనహితమే జర్నలిజం. ఇప్పుడు మనం అక్కడెక్కడ చూస్తున్నాం, జర్నలిజం అంటే ఎర్నలిజం అని. ఎర్నలిజం అంటే డిక్షనరీ విడుదల చేశాం కదా, సంపాదించుకోవడం. సంపాదకుడు అంటే సంపాదించేవాడు అని అర్థం. ఇవాళ కొంతమంది అందరూ కాదు, ఇంకా చాలామంది మంచిగా, నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా ఉన్నారు. కానీ కొంతమంది ఆ పెడధోరణులు ఇవాళ చూపిస్తూ ఉన్నారు. వారు జనహితమే జర్నలిజం అని నమ్మి ఆచరించినట్టు